మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. అటు లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు సహా భూతల దాడులు చేస్తోంది. రాజధాని బీరూట్ సహా కియాం పట్టణంపై 5 క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో పలు భవనాలు దెబ్బతిన్నాయి. హెజ్బొల్లాకు పట్టు ఉన్న ప్రాంతాల్లో తమ సైనికులు భూతల దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేసింది. హెజ్బొల్లా మిలిటెంట్లను అంతమొందించే వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 850కు చేరింది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియాపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. యుఏఈలోని ఫుజైరా పారిశ్రామిక వాడలో డ్రోన్ దాడి జరిగి మంటలు చెలరేగాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంక్పై డ్రోన్ పడి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కొద్దిసేపు విమానాశ్రయాన్ని మూసివేసిన అధికారులు తర్వాత పరిమిత స్థాయిలో సేవలను పునరుద్ధరించారు. డ్రోన్ దాడి నేపథ్యంలో ఎమిరేట్ సంస్థ పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇవాళ 6 క్షిపణులు, 21 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని యుఏఈ ప్రకటించింది. అబుదాబిలో ఓ వాహనంపై క్షిపణి పడి పాలస్తీనా పౌరుడు గాయపడ్డాడు. ఇంధన కేంద్రాలు సహా సైనిక స్థావరాల దిశగా దూసుకువచ్చిన 35 డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరం దిశగా వచ్చిన 2 డ్రోన్లను అడ్డుకున్నామని కువైట్ నేషనల్ గార్డ్ పేర్కొంది. ఆదివారం ఈ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ఇటలీ వైమానిక దళం ఉంటున్న భవనం స్వల్పంగా దెబ్బతింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 5గురు గాయపడ్డారు. బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం దిశగా వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నామని ఇరాక్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించింది. దక్షిణ ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయని ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 పేర్కొంది. క్షిపణి దాడిలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని ఓ ప్రాంతంలో క్షిపణి పడిందని వెల్లడించింది. ఇజ్రాయెల్ అమెరికాతో జరుగుతున్న పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ స్పష్టం చేశారు. టెహరాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ దేశాన్ని రక్షించుకోవడానికి యుద్ధాన్ని ఎంతవరకైనా తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని అరాక్చీ ప్రకటించారు. హోర్ముజ్ జలసంధి నుంచి తమ శత్రుదేశాల నౌకలు వెళ్లనివ్వమని మరోసారి పేర్కొన్నారు.